ఇంకొకటి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేను ముస్లిమ్స్ స్కూల్లో చదువుకున్నాను, తర్వాత క్రిస్టియన్స్ స్కూల్లో చదువుకున్నాను అన్నారు. మత మార్పిడి కానీ ఇవన్నీ బాగా చూసారు, ప్రాక్టికల్గా మీరు లైవ్లో చూసారు, మీరు కూడా పార్టిసిపేట్ చేసుకొని చూసారు. మీ ఫ్రెండ్స్ కానీ ఇదంతా కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉండిద్దంటే మీరు మీరు వాళ్ళ ఫెస్టివల్ ఉంటే మీరు వెళ్తారు, వాళ్ళ ఫుడ్ తింటారు, రంజాన్ ఉందనుకోండి వెళ్తారు, ఉంటారు, ఫుడ్ తింటారు, ఇదంతా ఉంటుంది. కానీ మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తే వాళ్ళు తింటారా? తినరుగా. 90% తినరండి, 10% తింటారు. 10% కూడా నా ఫ్రెండ్స్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళు మీకోసం తింటారేమో అది. అది తెలియదు కానీ 10% పీపుల్ అయితే నేనైతే చెప్పగలను. 90% అయితే తినరు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే బిర్యానీస్ మేము తిన్నాం. నేను తిన్నాను బిర్యానీస్. ఓకే, సో ఒకసారి తెలిసిన బీఫ్ కలుపుతుందని తెలిసిన తర్వాత ఆపేసాను. కానీ జనరల్గా ఫస్ట్లో నాకు చిన్నప్పుడు తెలియదు కదా, మేము ఇచ్చేవాళ్ళు. ఓకే, సో 90% వరకు అయితే తినరు. ఏంటంటే మేము ఫాలో అయ్యే ధర్మం మేము అంతే, అది తప్పేం కాదు. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఎంత వీక్గా ఎందుకు ఉంటున్నాం అని చెప్పి మనం ఏమంటాం, సెక్యులర్ అంటాం. సెక్యులర్ అంటే అన్ని సైడ్ ఉండాలి కదా. ఇప్పుడు మన పార్లమెంట్లో ఎవరు చెప్పారు, ఒక ఎంపీ ఎవరో బాగా చెప్పారు. సెక్యులర్ అంటే అందరూ ఉండాలి. వన్ సైడ్ సెక్యులరిజం అంటే హిందూ ఒకటి సెక్యులర్ ఉండాలి, ఇటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ మేము వాళ్ళ సెక్యులర్గా ఉండము అని చెప్పి అంటున్నారు. దాని ఏం రీజన్? ఇప్పుడు మనం బెంగాల్లో ఎలాగవుతుంది, ఆ అమ్మాయి ఎవరు శర్మిష్ఠ అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయిని థ్రెట్స్ వస్తున్నాయి రేప్ చేసి చంపేస్తామని. అక్కడ ఉన్న అమ్మాయి ఏం చేసింది, తప్పే ఉంది. పాకిస్తాన్ దూషిస్తూ సంథింగ్ తిట్టింది. తిట్టినందుకు హిందువుని డైరెక్ట్గా హిందువుల్ని చంపేస్తాం ఇచ్చేస్తాం చెప్పి అన్న వాళ్ళని ఏం చేయలేదు. ఆ అమ్మాయి తిట్టినందుకు, ఒక హిందూ అమ్మాయి అయినందుకు ఆ అమ్మాయికి ఇంత శిక్ష అనుభవిస్తుంది అప్పుడు ప్రస్తుతానికి. సో బేసికల్గా అంటే మన సైడ్ తప్పులు ఉన్నాయండి. యాక్చువల్లీ మనం సెక్యులర్ అని చెప్పి ఒక ముసుగులో మనం మోసపోతున్నాం యాక్చువల్లీ.